మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో అన్ని చోట్ల మాస్ రచ చేస్తూ ఉండగా 8వ రోజున వర్కింగ్ డే టెస్ట్ లో సినిమా అంచనాలన్నింటినీ మించిపోయే కలెక్షన్లను సాధించింది. నార్మల్ గా అయితే వర్కింగ్ డే లో అనుకున్న దానికన్నా ఎక్కువ డ్రాప్స్ వస్తాయి, కానీ సినిమాకు కేవలం 55% వరకు డ్రాప్స్ మాత్రమే సొంతం అవ్వగా 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ వస్తుంది అనుకున్న ఏకంగా 5.72 కోట్ల రేంజ్ లో షేర్ ను 8వ రోజున తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక్కడ విశేషం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో 8వ రోజున హైయెస్ట్ కలెక్షన్ అందుకున్న సినిమాలలో 8వ రోజు ఇలా మండే అవ్వడం ఒక ఈ సినిమాకే చెల్లిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా 8వ రోజున హైయెస్ట్ కలెక్షన్ల పరంగా టాప్ 7 ప్లేస్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది ఈ సినిమా. టాప్ ప్లేస్ లో ఆర్ఆర్ఆర్ మూవీ 8.33 కోట్ల వరకు షేర్ అందుకోగా తర్వాత అలవైకుంఠపురంలో 7.92 కోట్ల షేర్ ను, కల్కి 7.52 కోట్ల షేర్ తో, సరిలేరు నీకెవరు 6.6 కోట్ల షేర్ తో, బాహుబలి 2 6.58 కోట్ల షేర్ తో, సైరా నరసింహారెడ్డి 5.91 కోట్ల షేర్ తో, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు 5.72 కోట్ల వరకు షేర్ అందుకోగా తర్వాత ఓజీ 5.56 కోట్ల షేర్ ను, సంక్రాంతికి వస్తున్నాం 4.9 కోట్ల షేర్ ను, హనుమాన్ 4.75 కోట్ల షేర్ ను, పుష్ప 2 4.59 కోట్ల షేర్ ను, F2 4.38 కోట్ల వరకు షేర్ అందుకుని మిగిలిన ప్లేస్లలో నిలిచాయి. ఓవరాల్ గా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో దూసుకుపోతున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా లాంగ్ రన్ లో మరింతగా జోరును కొనసాగించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టాప్ ప్లేస్ లో 8వ రోజు గాను రికార్డు హోల్డర్ గా కొనసాగుతున్న ఆర్ఆర్ఆర్ మూవీని ఫ్యూచర్ లో ఏ సినిమా బ్రేక్ చేయగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.